నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలోనే ప్రఖ్యాతమైన ఆధ్యాత్మిక దివ్య తీర్థక్షేత్రం కాశీ, వారణాసిగా జగద్విఖ్యాతం. అసి, వరుణ అనే నదులు గంగా నదిలో సంగమిస్తాయి. అసి, వరుణ నదులు మధ్యలో ఉన్న ప్రదేశానికి వారణాసి అనే పేరు ఏర్పడింది. తరతరాల భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసాలకు సాకార రూపం కాశీపట్టణం. పంచక్రోశ పరిధి కలిగిన కాశీక్షేత్రం అనేక పురాణగాథలకు పుట్టిల్లు. హిందువుల అత్యున్నత ధార్మిక క్షేత్రంగా ఖ్యాతిగాంచిన ఈ దివ్యక్షేత్రంలో కాశీ విశ్వనాథుడు, కాశీ అన్నపూర్ణలతో పాటు కొలువుదీరిన కరుణామయి కాశీ విశాలాక్షి, మహిమాన్విత తల్లిగా పూజలందుకుంటున్న శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయ విశేషాలను ఇవాల్టి తీర్థయాత్రలో తెలుసుకుందాం రండి. ఆది దంపతులకు భేదం లేదు. వారు ఒకరిలో ఒకరు మమేకమై ఈ సృష్టిని పాలించే దైవాలు. పరమేశ్వరుడున్న చోట తప్పక పరమేశ్వరి ఉంటుంది. అందుకే శివుడు జగదీశ్వరికి తన శరీరంలో అర్ధభాగమిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. కాశీలో విశ్వనాథ మందిరం అపర కైలాసంగా భాసిస్తుంది. స్వామి చెంతనే తానున్నట్టుగా ఇక్కడ కాశీ విశాలాక్షి అమ్మవారు కాశీలోని మీరాఘాట్లో కొలువుదీరింది. ఆ దివ్యాలయ ప్రవేశం చేద్దాం రండి. తరతరాల భారతీయ ఆధ్యాత్మిక వికాసాలకు సాకార రూపం కాశీ. కాశీకి వెళ్లడం అసాధ్యంగా ఉన్నప్పుడు కాశీకి వెళ్లాలని త్రికరణ శుద్ధిగా ఎవరు భావిస్తారో అలాంటి వారికి మోక్షం లభిస్తుందని చెప్పడంలో గల ఆంతర్యం కాశీ మహత్యాన్ని చెప్పకనే చెబుతోంది. అహం కాశీ గమిష్యామి తత్రైవ నివసామ్యహం అని అనుకుంటే చాలు. లలిత కళలకు కాణాచిగా, చేతివృత్తులకు హృదయ స్పందనగా, ఆర్ష విద్యలకు ప్రాణశ్వాసగా, హైందవ సంస్కృతికి మూలంగా నిలచిన కాశీక్షేత్ర దర్శనం ఒక ఆధ్యాత్మిక మధురానుభూతి. కాలగమనంలో అనేకసార్లు విధ్వంసమైన పునఃచిగురులు తొడిగిన ఆధ్యాత్మిక వృక్షం కాశీ. కాశీక్షేత్ర వృక్ష వేరులను సజీవంగా ఉంచుతోన్న గంగానది జలలహరులు ఎన్నో సంఘటనలకు సాక్ష్యాలుగా, పుణ్యప్రదాయకాలుగా వేలాది సంవత్సరాలుగా మౌనంగా ప్రవహిస్తున్నాయి. కాశీ జీవన వేదం, భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం, కోట్లాది భారతీయుల ప్రాణ పుణ్య సంగమం. కాశీ ఇప్పటికీ అంతుపట్టని ఆధ్యాత్మిక రహస్యాలకు నిధి. మహాపుణ్యక్షేత్రంగా భక్తజనులచే నీరాజనాలందుకుంటోన్న కాశీ పట్టణం సనాతనం, శాశ్వతం. బ్రహ్మదేవుడు సృష్టి గావించడానికి వీలుగా పరమేశ్వరుడు తన త్రిశూలాగ్రంపై నిలిపిన భూఖండమే కాశీఖండం. ప్రళయకాలంలో కూడా నాశనం చెందని ఒకే ఒక దివ్య ప్రదేశం కాశీ. కాశీక్షేత్రంలో మహేశ్వరుడు దివ్య జ్యోతిర్లింగ రూపంలో తనకు తానే ఆవిర్భవించిన స్వయం వ్యక్తమూర్తి. బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు గౌరీ సహితుడై సపరివార సమేతంగా వెలసిన భక్త వాత్సల్యమూర్తి. కాశీ వందలాది ఆలయాలకు పుట్టినిల్లు. మహిమాన్వితమైన కాశీ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి నేరుగా రైలు సౌకర్యముంది. ఎన్నో మహిమాన్విత దేవాలయాలు, పుణ్యస్థలాలు ఈ క్షేత్రంలో ఉన్నాయి. కాశీలో అనేక ఆలయాలున్నప్పటికీ వీటిలో ముఖ్యమైన ఆలయంగా ఖ్యాతిగాంచిన ఆలయం శ్రీ కాశీ విశాలాక్షి ఆలయం.
అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ఉన్న ఈ దివ్యాలయం కాశీ విశాలాక్షి అమ్మవారి లీలా విశేషాలతో పరమ పవిత్రమయ్యింది. కాశీపట్టణంలోని మీరాఘాట్ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. కాశీ విశ్వనాథ మందిరానికి సమీపంలో ఉన్న ఈ దివ్యాలయాన్ని సులువుగా చేరుకోవచ్చు. ఈ దివ్యాలయం ప్రధాన కూడలిలో కాకుండా కాశీపట్టణంలోని పురవీధిలో అలరారుతోంది. ఇరుకైన సందుగుండా ఈ ఆలయానికి భక్తులు చేరుకుంటారు. ఇతర ఆలయాలకు మల్లే కాకుండా కాశీ విశాలాక్షి ఆలయం చిన్నది. అయితే ప్రాధాన్యతా క్రమంలో విశేషమైన పౌరాణిక చరిత్ర కలిగినది. కాశీలోని నవగౌరిలలో ఒక గౌరిగా కాశీ విశాలాక్షిని పురాణాలు అభివర్ణించాయి. ధర్మపీఠంగా పిలువబడే ఈ క్షేత్రంలో అమ్మవారు స్వయం వ్యక్తమూర్తిగా పూజలందుకుంటోంది. ఈ దివ్యాలయానికి చేరుకున్న భక్తులు శుచి శుభ్రతలు పాటిస్తూ ఆలయ ప్రాంగణంలోని దుకాణాలలో అమ్మవారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలు సేకరించుకుంటారు. అనంతరం ఓం విశాలాక్షి మాతయే నమః అంటూ ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ప్రాంగణమంతా కూడా శ్రీ విశాలాక్షి అమ్మవారి నామస్మరణంతో మారుమ్రోగుతుంది. ఇక్కడ ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠంగా మారటానికి పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. దక్షుడు ఓ యజ్ఞం తలపెట్టి దానికి తన అల్లుడైన శివుణ్ణి దాక్షాయణిని కావాలనే పిలవకుండా నిర్లక్ష్యం చేస్తాడు. అయితే సతీదేవి తండ్రి చేసే యజ్ఞమే కదా అని శివుడు వారించినా వినకుండా దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్లి అవమానితురాలవుతుంది. అవమాన భారాన్ని తట్టుకోలేక ఆత్మత్యాగం చేస్తుంది. దీనికి ఆగ్రహించిన పరమశివుడు వీరభద్రుణ్ణి సృష్టించి అతని ద్వారా దక్షాధ్వర ధ్వంసం చేస్తాడు. సతీదేవి మరణంతో మనోవ్యాకులుడైన పరమశివుడు సతీదేవి పార్థివ శరీరాన్ని ఎత్తుకుని ఊగిపోతాడు. దీంతో సృష్టి సమస్తం తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని గమనించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగాన్ని ఖండిస్తాడు. అలా ఖండింపబడిన శరీర భాగం 18 ముక్కలై 18 క్షేత్రాలలో పడి అష్టాదశ శక్తిపీఠాలయ్యాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలా సతీదేవికి చెందిన ఒక శరీర భాగం ఈ క్షేత్రంలో పడిందంటారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ విశాలాక్షి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అవ్యక్తమైన ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ విశాలాక్షి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. గర్భాలయంలో ఆశ్రిత కల్పవల్లి అభీష్ట వరసిద్ధి ప్రదాత అయిన శ్రీ విశాలాక్షి అమ్మవారు కొలువుదీరారు. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి కిరీటం, ముఖ్యర, నుదుటన కుంకుమలతో పట్టు వస్త్రాలు ధరించి ఉంటుంది. సర్వాభరణాలు, రత్న పుష్పహారాలు ధరించి నయన శోభితంగా కానవస్తుంది. అమ్మవారి మూర్తికి వెనుక మరొక శిలామూర్తి కూడా దర్శనమిస్తుంది.
కాశీ విశాలాక్షి అమ్మవారి మూలమూర్తిగా ఈ మూర్తిని చెబుతారు. భక్తితో సాష్టాంగపడి అమ్మవారికిచ్చిన పూజాహారతులను కళ్ళకద్దుకుంటారు. షఠగోప ఆశీర్వచనాలను గైకొంటారు. తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. అమ్మవారి మూర్తికి సమీపంలో శ్రీచక్రం విరాజమానమై ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన మహిళా భక్తులంతా విధిగా ఇక్కడ శ్రీచక్ర పూజలు నిర్వహించడం చేస్తారు. सर्वालंकारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसंपत्प्रदात्री. శ్రావణ మాసంలోనూ దేవీ శరన్నవరాత్రుల్లోనూ అమ్మవారికి కుంకుమ పూజలు, విశేష పూజలు నిర్వహించి తరిస్తారు. उद्यद्भानुसहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूप पाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूरमज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागसौगन्धिकलसत्कचा कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चंद्र विभ्राज. ఈ ఆలయంలో ఏటా ఏప్రిల్, మే నెలల్లో అమ్మవారికి అత్యంత ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆయా రోజుల్లో అమ్మవారి ఆలయం భక్తజనంతో పోటెత్తుతుంది. ఆయా పర్వదినాల్లో ఇక్కడున్న విశాల తీర్థంలో స్నానాదికాలు చేసి అమ్మవారిని భక్తితో దర్శించుకున్న భక్తులకు సుఖ సంతోషాలు సొంతమవుతాయని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 4:30 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి 10 గంటల వరకు అమ్మవారి దర్శనార్థమై తెరచి ఉంచుతారు. అలాగే అమ్మవారికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో విశేష హారతులు నిర్వహిస్తారు.
కచ్చపి మందస్మిత శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారిని ఈ క్షేత్రంలో మణికర్ణి అని పిలుస్తారు. చుబుక శ్రీ విరాజిత కామేశ ఈ ఆలయంలో అమ్మవారికి జరిగే విశేష హారతులు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. భుజాన్విత వందలాది మంది భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి పడుతుంటే సాక్షాత్తు ఆ విశాలాక్షి మాతయే దగ్గరుండి ఆ హారతుల్ని గైకుంటోందా అన్న అనుభూతి మనకు కలుగుతుంది. లక్షరోమలతాధారతా సముజ్ఞేయ మధ్యమా కాశీలో కొలువుదీరిన విశాలాక్షి అమ్మవారు నవగౌరీలలో ఒకటిగా పురాణాలు చెబుతున్నాయి. అలాగే కాశీఖండం 70వ అధ్యాయంలో విశాలాక్షి అమ్మవారి మహిమల గురించి ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని తరిస్తారు. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం. శ్రీ విశాలాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న మరో ప్రధాన దైవం కాశీ విశ్వనాథుడు. పశుపతే హృత్కల్పితం ఈ ఆలయంలో ఉన్న కాశీ విశ్వనాథుడి దర్శనం సర్వశుభకరం. సౌవర్ణే మణి ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న కాశీ విశ్వనాథ మందిర ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా రాతి నందిమూర్తి కానవస్తుంది. రంభాఫలం స్వాదుదం శాకానామయుతం దానిని సభక్తికంగా దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువుదీరిన శ్రీ విశ్వనాథలింగాన్ని దర్శించుకొని విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అంటూ భక్తితో కైమోడ్పులర్పిస్తారు. అలాగే స్వామి చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేస్తూ జల క్షీర పుష్పాభిషేకాలు నిర్వహిస్తారు. ఓ అపూర్వమైన ఆధ్యాత్మిక సంతృప్తినిచ్చే కాశీ విశ్వనాథలింగ దర్శనం సర్వపాపహరణంగా భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తత్తత్. శ్రీ కాశీ విశాలాక్షి ఆలయంలో మరోపక్క విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. తొలి పూజలందుకునే గణనాయకుడి దర్శనం సర్వశుభకరం. విఘ్నేశ్వరుడి మూర్తికి సమీపంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నాడు. సర్వశక్తి ప్రదాత అయిన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ మనోవాంఛా ఫలకారకుడిగా భక్తులచే నీరాజనాలందుకుంటున్నాడు. సంహారం ఏకబిల్వం శివార్పణం దీనికి సమీపంలోనే ఆదిశంకరాచార్యుల వారి పాలరాతి మూర్తి ఉంది. సాంబశివుని అచంచల భక్తుడైన శంకరాచార్యుల వారు ఆదిగురువుగా అభీష్టసిద్ధి ప్రదాయకుడిగా పూజలందుకుంటున్నారు. ఇదే ప్రాంగణంలో భక్తులకు పదుల కొద్దీ శివలింగాలు దర్శనమిస్తాయి. ఏకబిల్వం శివార్పణం నాగాధి భక్తులు ఆయా శివలింగాలకు జల పుష్పాభిషేకాలు నిర్వహించి మహాదేవుని పట్ల తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. శివార్పణం అక్షమాలాధరం రుద్రం పార్వతీ ప్రియవల్లభం చంద్రశేఖరం ఈశానం ఏకబిల్వం శివార్పణం త్రిలోచనం దశభుజం దుర్గాదేవార్ధనం. ఇదే ప్రాంగణంలో మరోపక్క నవగ్రహ దేవతలు కొలువుదీరి ఉన్నారు. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి కైమోడ్పులర్పిస్తారు.
ఈ క్షేత్రంలోని నవగ్రహాల దర్శనం సర్వభయహరణంగా భక్తుల నమ్మిక. ఈ ఆలయానికి వచ్చి శ్రీ విశాలాక్షి అమ్మవారిని దర్శించుకున్న భక్తుల అనుభవాలు అపూర్వమైనవి. విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతుల్ని సొంతం చేసే అమ్మవారి దర్శనం వల్ల కలిగిన అనుభవాల సారాంశాన్ని భక్తుల మాటల్లోనే విందాం రండి. ఈ విశాలాక్షమ్మ మన అష్టాదశ శక్తిపీఠాల్లోనూ కూడా చాలా శక్తివంతమైన శక్తిపీఠం. నేను శ్రీ విద్యా ఉపాసకురాలను కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చి మహాషాడసి పురస్కరణలు అవి చేసుకుంటూ ఉంటాను ప్రతి సంవత్సరం. నేను కాశీ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. నేను కాశీలో ఆమరణాంతం ఉండాలని భావిస్తున్నాను. తల్లి కృప కూడా అలాగే ఉన్నది. నేను ప్రతిరోజు విశ్వనాథుడి దర్శనం, అన్నపూర్ణ దర్శనం, విశాలాక్షి దర్శనం చేసుకుంటాను. విశాలాక్షి తల్లి చాలా శక్తిగల తల్లి. విశాలక్ష్మి అమ్మవారు చాలా మహిమ గల తల్లి. ఇక్కడికి వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండి ఆనందం కలుగుతుంది. కాశీపట్నం తోటి మాకు 15 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. రావడం వెళ్ళడం జరుగుతుంది. ఒక 9 నెలలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఈ విశాలాక్షి గుడి చాలా పవిత్రమైంది, చాలా శక్తివంతమైంది. ఇక్కడ దర్శనాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. బాగా చక్కగా దర్శనాలు ఇవ్వడం కానీ ఇక్కడ అటువంటి చక్కని అరేంజ్మెంట్లు కూడా చాలా బాగుంటాయి. చాలా పవిత్రమైన స్థలం ఇది. మేము ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాం. నేను మా వారును మేము 2 నెలలు 3 నెలలు కూడా ఇక్కడ మేము కాశీలో ఉన్నాం. అన్ని చాలా చక్కగా ఉన్నాయండి. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు బాగున్నాయి. హైందవ సంస్కృతికి మూలంగా నిలచిన కాశీ క్షేత్ర దర్శనం ఒక ఆధ్యాత్మిక మరచిపోలేని మధురానుభూతి. ఈ క్షేత్రంలోని విశ్వనాథుడు, విశాలాక్షి అమ్మవారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ప్రాప్తమున్న వారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. కాశీ విశాలాక్షి కరుణామయి, అభీష్ట వరసిద్ధి ప్రదాత, అడిగిన వారికి లేదనకుండా అన్నీ ప్రసాదించే దయామయి. ఆ జగన్మాత కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.